రైతుల సాగునీటి కోసం నిరంతరం ఇరిగేషన్ శాఖ అధికారులు అందుబాటులో ఉండాలన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత ప్రాంతం అయిన మన ప్రాంతంలో ఇరిగేషన్ శాఖ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కావున మన మండల కేంద్రంలో ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయ భవనాన్ని 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నాం. దానికి నేడు భూమి పూజ చేయడం జరిగింది. రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా గతంలో జరిగిన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. కడెం ఆయకట్ట పరిధిలో రైతులు ధైర్యంగా పంటలు సాగించుకోవాలని కోరారు. కనీసం బేస్మెంట్ పడకపోతే అయితే మనం ఫోటో వచ్చి ఫోటో చేస్తారు. ఆన్లైన్ ఖర్చు వచ్చేది బేస్మెంట్ ఈరోజు జనారం మండల కేంద్రంలో నీటిపారుదల శాఖకు సంబంధించిన డివిజన్ స్థాయి బిల్డింగ్కి భూమి పూజ కార్యక్రమం చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగానే స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎంపీడీఓ, ఎంఆర్ఓ, అదేవిధంగా కడెం ప్రాజెక్ట్ ఈ గారు అందరు కూడా భాగస్వాములు కావడం అనేది జరిగింది. మరి దాంతోపాటు ఈరోజే నేను కడెం కూడా వెళ్తున్నాను. అక్కడ కూడా కెనాల్కి సంబంధించిన కొన్ని మరమ్మతులు, ఏదైతే మనకు వాటర్ వచ్చే కెనాల్కి సంబంధించిన మరమ్మతుల కోసం కూడా నిధుల్ని విడుదల చేయడం అనేది జరిగింది. అది కూడా చేయబోతున్నాం. దాంతోపాటు మిగతా కెనాల్స్ కూడా ప్రపోజల్ పెట్టడం అనేది జరిగింది. కడెం నుంచి చివరి ఆయకట్ట వరకు కూడా కడెం ప్రాజెక్ట్ కెనాల్కి సంబంధించిన మరమ్మతుల కోసం ప్రపోజల్ అనేది కూడా తయారు చేశాం. అదేవిధంగా మిగతా గొలుసుగట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఎండాకాలంలో సంపూర్ణమైన నీరు రావాలంటే మరి దానికి సంబంధించిన మరమ్మతులను కూడా ప్రపోజల్స్ పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా కడెం ప్రాజెక్ట్ మరమ్మతులు మ్యాక్సిమంగా ఈసారి ఎలాంటి ప్రమాదం ఉండదు. పూర్తి స్థాయిలో ఇప్పటికే కడెంకి సంబంధించిన గేట్లన్నీ కూడా రిపేర్ చేయించడం అనేది జరిగింది. అదేవిధంగా మిగతా ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా కంటిన్యూగా జరుగుతున్నది. కాబట్టి రైతులందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వచ్చే ఎండాకాలం పుష్కలంగా మనం పంటలు పండించేటట్టు మరి ఆ యొక్క సౌకర్యాన్ని మనం కలిగజేసేటట్టు మరి నిధులన్నీ కూడా విడుదల చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ ప్రాంత రైతులందరూ కోరుకోవడం జరుగుతుంది. మొన్ననే 9 రోజులలో 9,000 కోట్లని రిలీజ్ చేసి రైతులందరికీ ఆత్మవిశ్వాసాన్ని, ఒక భరోసాని కల్పించారు. అదేవిధంగా ఈ యొక్క నిధులు విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.